This video is brought to you by AKSIAS. Hi friends, good evening to all. Welcome to our AKSIAS. సో ఈరోజు ఈ సెషన్లో మనం చెప్పుకోబోయేటువంటిది ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో భారత్ పాత్ర ఏంటి అనగా ఆఫ్ఘన్ భారత్ మధ్య 2 దశాబ్దాల ప్రయాణం అనేది ఎలా జరిగింది 2001 నుంచి 2021 వరకు ఈ 20 సంవత్సరాలలో ఆఫ్ఘన్ పునర్నిర్మాణం కోసం భారత్ చేసినటువంటి కృషి ఏమిటి, ఆఫ్ఘన్కు భారత్ మధ్య ఉన్నటువంటి విదేశాంగ విధానం లేదా దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఏ విధమైనవి అనే వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే మనం ఈ 2 దశాబ్దాలు అమెరికా అనేటువంటిది ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో కీలకమైన పాత్ర వహించింది అని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నాం. అయితే ఆ పునర్నిర్మాణంలో అమెరికా దేశంతో పాటుగా ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని మన భారతదేశం కూడా కలిగి ఉంది. భారతదేశానికి 2001 కంటే ముందే అనేక సంవత్సరాల నుండి అనేక దశాబ్దాల నుండి ఆఫ్ఘన్ దేశంతో మైత్రి సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఈ ఆఫ్ఘన్ దేశం తీవ్రవాదం వల్ల ఎప్పుడూ కూడా రక్తపాతంతో యుద్ధాలతో పూర్తిగా నష్టపోయినటువంటి దేశం. ఆ దేశంలో ఎప్పుడైతే తాలిబాన్ల ప్రభుత్వం అనేటువంటిది అమెరికా సైనిక దళాలు ఎంటర్ కావడంతో తాలిబాన్ల ప్రభుత్వం అనేటువంటిది అంతమైందో, అంటే 1996 నుంచి 2001 సంవత్సరం వరకు తాలిబాన్లు ఆఫ్ఘన్ దేశంలో చేసినటువంటి అరాచకాలు అనేటువంటివి అంతా ఇంత కాదు. సో పూర్తిగా మానవ హక్కులను కాలరాశారు. మహిళల పట్ల సాంప్రదాయ పేరిట హింస అనేటువంటిది చూపించారు. సో వీటన్నిటినీ బేస్ చేసుకొని 2001లో తాలిబాన్ ప్రభుత్వం అనేది అంతమైన తర్వాత తాలిబాన్ల నుంచి ఆఫ్ఘన్ దేశం అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్ దేశం అనేటువంటిది విముక్తి అయిన తర్వాత ఆ 2001 నుంచి భారతదేశం కూడా ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య స్థాపనకై ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికై తన వంతు పాత్రను వహిస్తూ వచ్చింది. సో ఈ మధ్య కాలంలో గడిచిన 7-8 సంవత్సరాలలో మన కేంద్ర ప్రభుత్వం నైబర్హుడ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కల్పించాలి అని చెప్పేసి పొరుగు దేశాలతో మైత్రి సంబంధాలే మొదటి ప్రాధాన్యత అనేటువంటి ఒక విదేశాంగ విధానంతో మన కేంద్ర ప్రభుత్వం, మన మోడీ ప్రభుత్వం కొనసాగుతుందనేది మనకు తెలుసు. దీనిలో భాగంగా ఆఫ్ఘన్ అభివృద్ధి కోసం, ఆఫ్ఘన్లో మౌలిక సదుపాయాల యొక్క కల్పన కోసం మరియు ఆఫ్ఘన్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన సహాయం కోసం అన్ని రకాల తోడును, అన్ని రకాల సహాయాన్ని మన భారతదేశం అందించుకుంటూ వచ్చింది. 2011 సంవత్సరంలో వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. సో 2011 సంవత్సరంలో ఆఫ్ఘన్ భారతదేశానికి మధ్య వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు $300 బిలియన్ సో $300 కోట్ల $3 బిలియన్ లేదా $300 కోట్ల అమెరికా అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయడం జరిగింది. అమెరికా పునర్నిర్మాణం కోసం 300 కోట్లను ఇప్పటివరకు మన భారతదేశం ఖర్చు చేసింది. వివిధ రకాలుగా మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు, విద్యా అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సహాయం కోసం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సైనికులకు శిక్షణ విషయంలో కావచ్చు, మరియు అక్కడ ఆఫ్ఘన్ సైన్యానికి విమానాలు ఇవ్వడం కానీ, ఆఫ్ఘన్ సైన్యానికి అన్ని రకాల సహకారాన్ని అందించడంలో కావచ్చు, మొత్తానికి ఇప్పటివరకు ఒక $300 కోట్ల మన భారత ప్రభుత్వము ఖర్చు చేయడం జరిగింది ఆఫ్ఘన్ పునర్నిర్మాణం కోసం. సో ఒక్కసారి మరి ఈ ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో భాగంగా భారత ప్రభుత్వం చేసినటువంటి కృషి ఏమిటి, ఇప్పటివరకు భారతదేశం ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను, ఏ రకమైనటువంటి ఆఫ్ఘన్ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు నిర్మించిందనేది ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో సివిల్స్ కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రిపేర్ అయ్యేటువంటి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా, డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా యూజ్ఫుల్ అయ్యేటువంటి అంశం. సో ఇందులో మనకు ఆఫ్ఘన్ పునర్నిర్మాణం కోసం భారతదేశం చేసినటువంటి కృషిలో ముందుగా మనకు ఒకసారి ఈ మ్యాప్ అనేది చూడండి. సో ఇది ఇండియా, ఆఫ్ఘనిస్తాన్,
సో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రస్తుతం మనకు ఈ రోడ్డు మార్గం అనేటువంటిది లింకు లేదు. దీనికి కారణం మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో మన కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ కాశ్మీర్కు ఆఫ్ఘనిస్తాన్కు బార్డర్ అనేటువంటిది ఉంది, సరిహద్దు అనేటువంటిది ఉంది. కానీ మన ఈ కాశ్మీర్లో ఈ భాగం అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది కాబట్టి ప్రస్తుతం మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ప్రత్యక్షంగా సరిహద్దు కలిగి లేము. కావున ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మన భారతదేశం పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఇతర సహాయ సహకారాన్ని అందించే విషయంలో కావచ్చు, నేరుగా వెళ్ళడానికి భూమార్గం గుండా వెళ్ళడానికి మనకు మధ్యలో పాకిస్తాన్ అనేటువంటిది ఉంది. అయితే ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో భాగంగా భారతదేశం చేసేటువంటి సహాయ సహకారాలకు పాకిస్తాన్ మాత్రం తమ గుండా వెళ్ళడానికి వారు అనుమతి ఇవ్వలేదు. సో అప్పుడు మనం ఫస్ట్ ఇరాన్ దేశంతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇరాన్ దేశం గుండా మనం ఈ ఆఫ్ఘనిస్తాన్కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను, అన్ని రకాల అభివృద్ధి కోసం ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేయాలి అని చెప్పేసి మన భారత ప్రభుత్వం భావించింది. సో అందుకు ముందుగా ఇరాన్ దేశంలో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో మనకు చాబహార్ పోర్ట్ నిర్మాణం అనేటువంటిది చేపట్టడం కోసం భారత్ ఇరాన్ మధ్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఒక ఒప్పందం అనేటువంటిది జరిగింది. ఓకేనా? సో అంటే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంకు రోడ్డు మార్గం అనేటువంటిది మనకు ఈ భూ సరిహద్దు అనేటువంటిది మధ్యలో పాకిస్తాన్ అనుమతి ఇవ్వలేదు కాబట్టి మనం ఇరాన్ గుండా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడం కోసం, ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి కోసం మనం కృషి చేయడం కోసం ఈ చాబహార్ పోర్ట్ అనేటువంటిది దీని నిర్మాణం కోసం భారత్ ఇరాన్ మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. అంటే భారత్ ఇరాన్ దేశాలు సంయుక్తంగా ఈ పోర్టు నిర్మాణం చేస్తున్నాయి. ఈ చాబహార్ పోర్టు నిర్మాణం మనకు 2016లో ప్రారంభమైంది. ఈ చాబహార్ పోర్టు నిర్మాణం సంబంధించినటువంటి విషయం ఏమిటి అంటే 2016లో ఒప్పందం జరిగింది. ఈ చాబహార్ పోర్టు నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సో ఇక్కడ మనకు కాండ్లా అనేటువంటి ప్రాంతం నుంచి కానీ, ముంబై పోర్టు నుంచి కానీ నేరుగా చాబహార్ పోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ చాబహార్ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు మనం ఎంటర్ అవ్వడం, ఆఫ్ఘనిస్తాన్ చాబహార్ పోర్టు వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి ఎంటర్ కావడం కోసం ఈ చాబహార్ పోర్టును మనం డెవలప్ చేసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాకు మనం సంబంధాలు నెలకొల్పడం కోసం చాబహార్ పోర్ట్ అనేటువంటిది చాలా వ్యూహాత్మకంగా, చాలా కీలకమైనటువంటిది. అందుకే ఈ చాబహార్ పోర్టు నిర్మాణం కోసం భారత్ మరియు ఇరాన్ అనేది సంయుక్తంగా ఈ ఒప్పందం అనేవి సంయుక్తంగా ఈ పోర్టు నిర్మాణం కోసం సిద్ధమైనాయి. అయితే కొన్ని కారణాల చేత ప్రజెంట్ అయితే ఈ పోర్టుకు సంబంధించినటువంటి విషయాలలో కొంత నత్తనడకన జరుగుతుంది. ఇంకా పనులు అనేటువంటి పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. సో మొత్తానికి చాబహార్ పోర్టు నిర్మాణం అనేది మనం ఆఫ్ఘనిస్తాన్ దృష్టిలో పెట్టుకొని మధ్య ఆసియాతో మనకు సంబంధాలు నెలకొల్పడం కోసమే ఈ పోర్టు నిర్మాణం అనేటువంటిది మనం చేయడానికి సిద్ధమయ్యాం. ఇక రెండవది జరాంజ్ డెలారం హైవే అనేటువంటిది, జరాంజ్ డెలారం హైవే అనేటువంటి ఒక రోడ్డు నిర్మాణం. ఈ జరాంజ్ డెలారం హైవే నిర్మాణం ఏమిటి అని అంటే, చాబహార్ పోర్టు నుండి మనం ఇక్కడ షిప్ ద్వారా మనం సరుకులు తీసుకెళ్లడం, అక్కడి నుంచి మనకు సరుకులు ఇక్కడ వరకు వస్తే అది ఇండియాకు తీసుకురావడానికి వీలుంటుంది. అయితే చాబహార్ పోర్టుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనకు జహేదా అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ జహేదా ప్రాంతం వరకు రోడ్డు నిర్మాణము అనేటువంటిది ఉంది. ఈ మన చాబహార్ పోర్టు నుంచి జహేదా ప్రాంతం వరకు ఆల్రెడీ రోడ్డు అనేది ఉంది. అయితే జహేదా నుంచి జరాంజ్ అనేటువంటి ప్రాంతం వరకు ఒక రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇది జరాంజ్ అనేటువంటి ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మధ్య సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఉంటుంది. జరాంజ్ అనేటువంటి ప్రాంతం ఇక్కడ ఉంటుంది. సో ఈ జరాంజ్ అనేటువంటి ప్రాంతానికి మనం జరాంజ్ అనే ప్రాంతం నుంచి డెలారం అనేటువంటి ప్రాంతానికి రోడ్డు వేస్తున్నాం. ఓకేనా? చాబహార్ పోర్టు నుంచి జహేదా అనేటువంటి పట్టణం వరకు, ఇరాన్లో ఉన్నటువంటి జహేదా అనే పట్టణం వరకు ఆల్రెడీ రోడ్డు ఉంది. జహేదా అనే పట్టణం నుంచి జలారం అనేటువంటి వరకు ఆల్రెడీ రోడ్డు నిర్మాణం ఇరాన్ చేస్తుంది.
ఈ జరాంజ్ అనేటువంటి ప్రాంతం నుండి జహేదా నుంచి జరాంజ్ వరకు రోడ్డు నిర్మాణం ఉంది కాబట్టి ఈ జరాంజ్ అనేటువంటి రోడ్డు నుంచి డెలారం అనేటువంటి ప్రాంతానికి 218 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణమును మన భారత ప్రభుత్వము పూర్తి చేసింది. ఓకేనా. సో జరాంజ్ అనేటువంటి పట్టణం ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మధ్య సరిహద్దుల్లో ఉన్నటువంటి పట్టణం ఇది. ఇక్కడ నుంచి డెలారం అనే పట్టణానికి 218 కిలోమీటర్ల పొడుగుతో మనకు రోడ్డు నిర్మాణమును మన భారత ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ పూర్తి చేయడం వల్ల ఏమిటయ్యా అంటే చూడండి, డెలారం అనేటువంటి ప్రాంతానికి మనం రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం కాబట్టి దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలతో సంబంధం ఉన్నటువంటి ఒక హైవేకు అనుసంధానం చేయబడింది. సో దాన్నే గర్లాండ్ హైవే అని చెప్పేసి అంటారు. దాన్నే గర్లాండ్ హైవే అంటారు. చూడండి, ఇది మనకు జరాంజ్ అనేటువంటి పట్టణం. ఈ జరాంజ్ అనేటువంటి పట్టణం నుంచి డెలారం అనేటువంటి ప్రాంతం వరకు మనం రోడ్డు వేసాం 218 కిలోమీటర్ల పొడుగుతో. ఇక్కడ వరకు రోడ్డు వేసిన తర్వాత ఈ డెలారం ప్రాంతం నుంచి ఒక హైవే అనేటువంటిది ఉంది ఇక్కడ ఈ రకంగా. ఇదేమిటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలను అనుసంధానం చేస్తూ ఆల్రెడీ ఒక హైవే ఉంది. ఆ ముఖ్యమైన పట్టణాలు ఏమిటి అంటే హెరాత్. సో హెరాత్ అనేటువంటి పట్టణం చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన తాలిబాన్లు 2021 ఆగస్టు 6వ తేదీన, అంటే ఈ నెల ఆగస్టు 6వ తేదీన తాలిబాన్లు మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్లో ఏ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు అని ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. అదే హెరాత్ అనేటువంటి పట్టణం. సో హెరాత్ అనేటువంటి పట్టణాన్ని వీళ్ళు మొదటిసారిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాత్ అనేటువంటి పట్టణము, ఈ డెలారం అనేటువంటి పట్టణము, దీంతోపాటు కాందహార్ అనేటువంటి పట్టణము, తర్వాత గజ్నీ అనేటువంటి పట్టణము, తర్వాత కాబూల్ అనేటువంటి క్యాపిటల్ సిటీకి, మరియు అదేవిధంగా మేజర్ ఈ షరీఫ్ అనేటువంటి పట్టణంలో ఇన్ని పట్టణాలతో ముఖ్యమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ పట్టణంతో అనుసంధానమైనటువంటి ఒక హైవే అనేటువంటిది ఉంది. దాన్నే గర్లాండ్ హైవే అని చెప్పేసి అంటారు. గర్లాండ్ హైవే అని చెప్పేసి అంటారు. ఈ గర్లాండ్ హైవేకు మనం అనుసంధానం కావడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఈ జరాంజ్ నుంచి ఇక్కడ వరకు, ఇది డెలారం, జరాంజ్ నుంచి డెలారం వరకు మొత్తం 218 కిలోమీటర్ల పొడుగుతో రోడ్డు నిర్మాణమును మన భారత ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం ఒక 15 కోట్ల డాలర్లు ఖర్చు చేయబడ్డాయి. 15 కోట్ల డాలర్లు ఖర్చు చేయబడ్డాయి. ఈ రోడ్డు నిర్మాణం చేయడంలో చాలా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే సో ఇక్కడ ఉన్నటువంటి తాలిబాన్ల ఎఫెక్ట్ అనేటువంటిది రోడ్డు నిర్మాణం జరగకుండా వాళ్ళు అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఒక 6 తీవ్రవాదుల చేతిలో హత్యకు కూడా గురయ్యడం జరిగింది. అర్థమవుతుందా? సో రీసెంట్గా మనకి ఆఫ్ఘనిస్తాన్ ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా జరిగినటువంటి కష్టాలు ఏమిటి, సో ఏ రకంగా దాన్ని ఖచ్చితంగా త్వరితగతిన రోడ్డు పూర్తి చేయాలని మేము ఏ రకంగా భావించాము అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి ఇంజనీర్ తను పడినటువంటి కష్టాల గురించి కూడా రీసెంట్గా మనకు మీడియాకు చెప్పడం జరిగింది. సో అలా మన భారత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన ఈ రోడ్డు నిర్మాణం చేసుకొని దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని పట్టణాలకు అనుసంధానమైనటువంటి గర్లాండ్ హైవేకు లింకు చేయబడి సో ఇక్కడి నుంచి ఇక ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి అన్ని రకాల సహకారాన్ని అందించడం, మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఏవైతే వస్తువులు భారతదేశానికి దిగుమతి చేయబడ్డా కానీ, భారతదేశం నుండి ఏ వస్తువులైనా ఎగుమతి చేయబడ్డా కానీ సో ఈ రవాణా మార్గం అనేటువంటిది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. సో రీసెంట్గా మనకు కరోనా ఫస్ట్ వేవ్, లాస్ట్ ఇయర్ మనకు కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మన ఆఫ్ఘన్ దేశ ప్రజలకు ఆహార ధాన్యాలు అందించాలి అనేటువంటి దానితో ఒక 75,000 టన్నుల గోధుమలను మనం పంపించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్. ఎలా పంపించాం? సో ఈ రకంగానే మనకి చాబహార్ పోర్ట్ అనేటువంటిది ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ మార్గం గుండా జరాంజ్ నుంచి మనకు డెలారం అనేటువంటి డెలారం పట్టణం నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి అన్ని రకాలుగా అన్ని పట్టణాలకు మనం ఈ సరుకులను అనేటువంటివి, ఈ గోధుమలు అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఆఫ్ఘనిస్తాన్కు అనేక రకాలుగా మనం సహకరించడానికి ఈ రకమైనటువంటి రోడ్డు నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా మనం పూర్తి చేయడం జరిగింది. ఇక దీనితో పాటుగా ఒక పార్లమెంట్ భవనం, సో ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ భవనం 1996 సంవత్సరంలో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ కాబూల్లో ఉన్నటువంటి పార్లమెంట్ భవనాన్ని వాళ్ళు పేల్చివేయడం జరిగింది. సో దాన్ని దారుల్ అమన్ అని చెప్పేసి అంటారు. దారుల్ అమన్ అనేటువంటిది వారి యొక్క పార్లమెంట్ భవనం. దాన్ని
పేల్చివేయడం జరిగింది. సో ఆ పార్లమెంట్ అక్కడ ఉన్నటువంటి స్థానంలోనే మళ్ళీ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కోసం మన భారత ప్రభుత్వం కృషి చేయడం జరిగింది. $9 కోట్ల ఆ పార్లమెంట్ భవన నిర్మాణం అనేటువంటిది పార్లమెంట్ భవన నిర్మాణం అనేటువంటిది చేయడం జరిగింది. సో దీనికి అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టడం అనేటువంటి జరిగింది. సో కాబూల్లో పార్లమెంట్ భవన నిర్మాణం అనేది మనం చేశాము. సో ఈ పార్లమెంట్ భవన నిర్మాణం కోసం $9 కోట్ల ఖర్చు చేశాము. ఈ పార్లమెంట్ భవనంకు అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టడం జరిగింది. సో ఈ పార్లమెంట్ భవనం అనేటువంటిది 2015 సంవత్సరంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, రైట్, ఇదొకటి. ఇక తర్వాత మరికొన్ని కార్యక్రమాలు. సో ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులలో మనకు ఆఫ్ఘన్ ఇండియన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆఫ్ఘన్ ఇండియన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అనేటువంటిది ఉంది. దీన్నే సల్మా డ్యామ్ అని చెప్పేసి అంటాం. ఇది ఎక్కడుంది అంటే చూడండి, ఇది ఎక్కడుందంటే హెరాత్ అనేటువంటి ప్రావిన్స్లో ఉంది. హెరాత్ అనేటువంటి ప్రావిన్స్లో హరికుడ్ అనేటువంటి నదిపై, హెరాత్ అనేటువంటి ప్రావిన్స్లో హరికుడ్ అనేటువంటి రివర్ పైన ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేటువంటిది, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటిది మనం నిర్మించడానికి సిద్ధమయ్యాం. సో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిపోయింది. సో దాన్నే మనం అక్కడ ఉన్నటువంటి డ్యామ్నే ఆఫ్ఘన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అని పిలుస్తారు. దాన్నే సల్మా డ్యామ్ అని చెప్పేసి అంటారు. అంటారు. సో దీనివల్ల ఈ ప్రాంతంలో ఒక 75,000 హెక్టార్ల సాగుభూమి, 75,000 హెక్టార్ల భూములకు సాగునీరు అనేటువంటిది అందుతుంది. 42 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఏంటిదంటే అది ఆఫ్ఘన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అనేటువంటిది నిర్మించాము. సో ఇది ఒక జల విద్యుత్తు మరియు నీటిపారుదల ప్రాజెక్ట్ అనేటువంటిది. సో ఇది ప్రధానంగా ఏ నదిపై ఉంది అంటే హరికుడ్ అనేటువంటి రివర్ పై ఉంది. ఇది హెరాత్ అనేటువంటి ప్రావిన్స్లో దీన్ని ఏర్పాటు చేసాం. దీన్నే మనం సల్మా డ్యామ్ అంటాం. 42 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేటువంటి జరుగుతుంది. మరియు 75,000 హెక్టార్ల వ్యవసాయ భూములకు సాగునీరు అనేటువంటిది అందించడం జరుగుతుంది. చాలా ఈ ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం మనం చేపట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మనం సహాయం చేసినట్టు అయింది. ఇక దానితో పాటుగా మరొక ప్రాంతం కాబూల్. సో కాబూల్ రివర్ పై, కాబూల్ పట్టణంలో, కాబూల్ ప్రావిన్స్లో, మనం ముఖ్యంగా కాబూల్ ప్రాంతంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి కాబూల్ రివర్ అంటాం. సో ఈ కాబూల్ రివర్ అనేటువంటిది మనకు సింధు నది యొక్క ఉపనదియే. సో కాబూల్ రివర్ పైన సాతూన్ డ్యామ్ అని చెప్పేసి ఒక డ్యామ్ నిర్మాణానికి లాస్ట్ ఇయర్ నవంబర్లోనే మన భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్తో ఒప్పందం చేసుకుంది. అంటే సాతూన్ డ్యామ్ అనేటువంటి నిర్మాణం చేసి ఇస్తామని. సో ఏ రకంగానైతే ఆఫ్ఘన్ ఇండియన్ ఫ్రెండ్షిప్ డ్యామ్, సల్మా డ్యామ్ నిర్మాణం చేశామో అలానే కాబూల్ రివర్ పైన సాతూన్ డ్యామ్ అనేటువంటి ఒక డ్యామ్ నిర్మాణం కోసం మనం హామీ ఇవ్వడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి హామీ ఇవ్వడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ నవంబర్లో ఆ ఒప్పందం జరిగింది. అయితే సో ఆ డ్యామ్ నిర్మాణం మాత్రం ఇంకా పనులు అనేవి ప్రారంభించలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సో సింధు జల ఒప్పందం అనేది పాకిస్తాన్ భారతదేశానికి మధ్య ఉంది. సో ఆ విషయంలో సింధు జలాలకు సంబంధించినటువంటి ఒక సమస్యను ఇక్కడ తీసుకొచ్చారు. సో ఈ ప్రాజెక్టు ద్వారా సింధు జలాలను మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పాకిస్తాన్కు నష్టం జరిగే విధంగా భారతదేశం వ్యవహరిస్తుంది అని చెప్పేసి కొంత అంతర్జాతీయ స్థాయిలో ఆ విషయాన్ని పాకిస్తాన్ తీసుకురావడం వల్ల ఈ డ్యామ్ నిర్మాణం పనులు అనేటువంటివి ప్రారంభం కాలేదు. కానీ సాతూన్ డ్యామ్ నిర్మాణం అనేటువంటిది మన కాబూల్ రివర్ పైన మనం చేపట్టడానికి ఈ ప్రభుత్వానికి, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మనం హామీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మనకు కాబూల్ పట్టణంలోనే విద్యుత్తు సౌకర్యాలు, కాబూల్ రాజధానికి కావలసినటువంటి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కల్పించడం కోసం మరొక రకమైనటువంటి మనం కార్యక్రమం అనేటువంటి చేశాం. అదేమిటి అంటే బగ్లాన్ అనేటువంటి ప్రావిన్స్లోని, ఇది ఆఫ్ఘనిస్తాన్, బగ్లాన్ అనేటువంటి ప్రావిన్స్లోని పుల్ ఏ కుమ్రీ నుంచి కాబూల్ వరకు 220 kV DC ట్రాన్స్మిషన్స్ లైన్ అనేటువంటిది వేయడం జరిగింది. 220
కేవీ డీసీ ట్రాన్స్మిషన్ లైన్ అనేటువంటిది వేశాం. ఎక్కడి నుంచి అండి? బగ్లాన్ అనేటువంటి ప్రావిన్స్లోని పులియే కుమ్రీ నుంచి ఈ కాబుల్ పట్టణం వరకు 220 కేవీ డీసీ ట్రాన్స్మిషన్ లైన్ వేశాం. తద్వారా మనం కాబుల్ పట్టణానికి విద్యుత్ కాంతులు అంటే ఎప్పుడూ కూడా విద్యుత్ అనేటువంటిది ఉండే విధంగా రాజధాని ప్రాంతంలో అన్ని రకాలుగా మౌలిక సౌకర్యాలు ఉంటే ఖచ్చితంగా ఆ దేశం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వీళ్ళ రాజధాని నిర్మాణంలో భాగంగా వీళ్ళ రాజధానికి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో కూడా మన వంతు పాత్రను మనం షేర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక అంతేకాకుండా మొత్తం 34 ప్రావిన్సులలో 400కు పైగా ప్రాజెక్టులు అనేటువంటివి మనం చేపట్టడం జరిగింది. 34 ప్రావిన్సులలో 400కు పైగా ప్రాజెక్టులు అనేటువంటివి మనకు చేపట్టారు. ఇందులో ఇంకా మనం చెప్పుకున్నట్లయితే రవాణా సౌకర్యాలు మనం ఎలా కల్పించామో చూడండి. ఒక 400 బస్సులు అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రవాణా సౌకర్యాల అభివృద్ధి కోసం ఒక 400 బస్సులను 200 మినీ బస్సులను మనం ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 5 నగరాలలో ఉన్నటువంటి 5 గవర్నమెంట్ హాస్పిటల్కు ఈచ్ వన్ హాస్పిటల్కి 2 చొప్పున మనం అంబులెన్స్లు అనేటువంటివి ఇచ్చాం. అంటే ఒక 10 అంబులెన్స్ వెహికల్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ఈ ఆఫ్ఘనిస్తాన్లోని ఒక 105 మున్సిపాలిటీలకు యూటిలిటీ వెహికల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. 105 మున్సిపాలిటీలకు యూటిలిటీ వెహికల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అనేక రకాలుగా మనం చేసాం. ఇంకా దాంతో పాటుగా 3 ఎయిర్ ఇండియా విమానాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. చూడండి, 3 ఎయిర్ ఇండియా విమానాలు ఇచ్చాం. 400 బస్సులు, 200 మినీ బస్సులు, 105 యూటిలిటీ వెహికల్స్ మున్సిపాలిటీలకు, ఒక 10 అంబులెన్సులు, ఇవన్నీ కూడా రవాణా సౌకర్యాలు కల్పించడం కోసం, ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి చెందడం కోసం మనం ఈ రకంగా సహకారం అనేటువంటిది చేశాము. ఇక తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి లబ్ధి చేకూరే విధంగా మనం చేసినటువంటి సహకారంలో భాగంగా ఒక 3 హెలికాప్టర్లు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఒక 3 హెలికాప్టర్లు అనేటువంటి MI-25 అని చెప్పేసి 3 హెలికాప్టర్లు ఇచ్చాం. అదేవిధంగా ఒక 285 ఆర్మీ వెహికల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఒక 285 ఆర్మీ వెహికల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇక అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక 800 మంది సైనికులకు, ఆఫ్ఘనిస్తాన్లోని ఒక 800 మంది సైనికులకు మన భారత సైన్యం అన్ని రకాలుగా ట్రైనింగ్ అనేటువంటిది అందిస్తుంది. అన్ని రకాల ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక 800కు తగ్గకుండా, ఆఫ్ఘనిస్తాన్లోని ఒక 800 మంది సైనికులకు తగ్గకుండా మన భారత సైన్యం ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ అంటే ఎలాంటిదంటే ఉగ్రవాదులను ఏ విధంగా ఎదుర్కోవాలి, యుద్ధ విద్యలు, యుద్ధ రీతులు అనేటువంటి ఏ విధంగా ఉండాలి, తర్వాత టెక్నాలజీ అనేటువంటిది ఏ విధంగా వినియోగించుకోవాలి, వాటికి సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యొక్క సహకారం, తర్వాత యుద్ధ నైపుణ్యానికి సంబంధించినటువంటి శిక్షణ, అదేవిధంగా ఉగ్రవాద పోరు పైన మనం చేయాల్సినటువంటి ఉగ్రవాదం పైన పోరు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఒక 800 మంది సైనికులకు ట్రైనింగ్ అనేటువంటిది మన భారత సైన్యం అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే మనకు అనేక రకాల సౌకర్యాలు అనేటువంటి అనేక రకాలుగా ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసం, ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలి అని చెప్పేసి అన్ని రకాల సహకారం చేసుకుంటూ వచ్చాం. ఇక చారిత్రకంగా తీసుకుంటే మనకు ఒక కోట అనేటువంటిది ఉంది. ఆ కోట పేరు బాలా హిసార్ కోట. ఈ బాలా హిసార్ కోట అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఈ బాలా హిసార్ కోట అనేటువంటిది చాలా ప్రాచీనమైనటువంటి కోట. ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి ఒక కోట అన్నట్టు. అయితే ఈ కోట పునర్నిర్మాణం కోసము మన భారత ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని చేసింది. ఈ కోట నిర్మాణం కోసం మనం ఎందుకు ఆర్థిక సహాయం చేయాలి అంటే, ఉదాహరణకి ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 2001లో బమియన్ అనేటువంటి ప్రాంతంలో తాలిబాన్లు మన బుద్ధుని యొక్క విగ్రహాలు అనేటువంటివి చాలా హైట్లో ఉన్నటువంటి రాతి విగ్రహాలు ఎన్నో కూడా పేల్చేశారు వాళ్ళు. ఆ రకంగా మరి చారిత్రకంగా మన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు లేకుండా ఆ విధంగా చేశారు కదా. మరి ఇక్కడ బాలా హిసార్ కోటకు మనం ఏం చేయడం అంటే, వాళ్ళు తాలిబాన్లు చేసిన దాన్ని మనం వ్యతిరేకించాం. కానీ ఆఫ్ఘన్ ప్రజలు, ఆఫ్ఘన్ దేశంలో ప్రజాస్వామ్యం, ఆఫ్ఘన్లో పునర్నిర్మాణం జరగడం కోసం ఇక్కడ చారిత్రకంగా కూడా మనం సహాయం చేస్తున్నాం. ఈ బాలా హిసార్ కోటకు భారతదేశానికి ఒక సంబంధం ఉంది. ఏమిటంటే ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నిర్మించినటువంటి కోట.
కానీ ఈ కోట పునర్నిర్మాణం కోసం మన జహంగీర్ చక్రవర్తి ఈ కోట పునర్నిర్మాణం చేశారు. అంటే 6వ శతాబ్దానికి చెందినటువంటి దానిని తిరిగి జహంగీర్ కాలంలో ఆ కోట నిర్మాణం చేశారు. ఆ కోట నిర్మాణం చేస్తే షాజహాన్ దానికి ఆ కోటలో నివాసమును ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందన్నాడు. అలా మన మొఘల్ సామ్రాజ్యంకు సంబంధంగా ఉన్నటువంటి కోట బాలాహిసార్ కోట. అందుకనే ఇది చారిత్రకమైనటువంటి కోట. అందుకే భారత్కు ఆఫ్ఘనిస్తాన్ మధ్య మన చారిత్రకంగా మరియు సాంస్కృతిక పరంగా సంబంధం ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ బాలాహిసార్ కోట నిర్మాణం కోసం ఒక $10 లక్షల అనేటువంటివి మనం వెచ్చించడం జరిగింది. బాలాహిసార్ కోట పునర్నిర్మాణం కోసం మన భారత ప్రభుత్వం ఒక $10 లక్షల అనేటువంటివి ఖర్చు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? సో బాలాహిసార్ కోట గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక మరొకటి మనకుంది, అదేమిటి అంటే సిటీ మన స్టార్ ప్యాలెస్ అని చెప్పి. ఈ స్టార్ ప్యాలెస్ ఏమిటి? ఈ స్టార్ ప్యాలెస్ అనేటువంటిది ఏమిటి అంటే ఈ స్టార్ ప్యాలెస్ అనేటువంటిది కాబూల్లో ఉందండి. ఇది వాళ్ళ స్వాతంత్ర్యానికి ఒక గుర్తుగా ఈ ప్యాలెస్ను వాళ్ళు పేర్కొంటారు. ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధానంతరం ఆఫ్ఘన్ దేశాన్ని స్వాతంత్ర్యం పొందడానికి ప్రతీకగా ఈ స్టార్ ప్యాలెస్ అనేది నిలిచింది. ఈ స్టార్ ప్యాలెస్ అనేది 19వ శతాబ్దంలోనే దీన్ని నిర్మించారు. సో ఈ స్టార్ ప్యాలెస్లోనే రావిల్పిండి ఒప్పందం అనేది 1919లో జరిగింది. అర్థమవుతుందండి? 19వ శతాబ్దంలో నిర్మించినటువంటి స్టార్ ప్యాలెస్లోనే 1919 సంవత్సరంలో రావిల్పిండి ఒప్పందం జరిగింది. సో ఈ రావిల్పిండి ఒప్పందం అనేటువంటిది ఆఫ్ఘన్ స్వాతంత్ర్యానికి కీలకమైనటువంటి ఒప్పందం. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యానికి ప్రతీకగా ఈ ప్యాలెస్ను మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ ప్యాలెస్ అనేటువంటిది మనకు ప్రధానంగా ఉంటుంది. స్టార్ ప్యాలెస్ అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యానికి ఒక ప్రతీకగా, ఒక చిహ్నంగా దీన్ని భావిస్తారు. అయితే 1965 సంవత్సరంలో దీన్ని మళ్ళీ విదేశాంగ కార్యాలయంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. సో అయితే ఇప్పుడు ఆ స్టార్ ప్యాలెస్ నిర్మాణం కోసం మన భారత ప్రభుత్వము ఖర్చు చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ దేశానికి స్వాతంత్ర్యానికి ప్రతీకగా ఉంది కాబట్టి. సో స్వతంత్ర దేశంలో ప్రజాస్వామ్యం అనేది ప్రధానంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ స్వాతంత్ర్యానికి గుర్తుగా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి స్టార్ ప్యాలెస్ పునర్నిర్మాణం కోసం మన భారత ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. సో ఈ రకంగా చెప్పుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసం ఎంతగానో మన భారత ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దాదాపుగా $300 కోట్ల ఇప్పటి వరకు మనం ఖర్చు చేశాం. సో అనేక రకాలుగా మనకు దౌత్య సంబంధాలు అనేటువంటివి కూడా నెలకొల్పుతున్నాం. సో ఇంకా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఉత్పత్తులు ఏవైతే భారతదేశానికి దిగుమతి చేయబడతాయో, అంటే భారతదేశం దిగుమతి చేసుకుంటుందో, లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఉత్పత్తి వస్తువులు భారతదేశానికి ఎగుమతి చేసినప్పుడు ఎలాంటి సుంకాలు అనేటువంటివి విధించడం అనేటువంటి జరగట్లేదు. సో ఇది భారత్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య జరిగినటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్యపరమైనటువంటి ఒప్పందం. ఇది వాణిజ్యపరమైన ద్వైపాక్షిక ఒప్పందంగా మనం చెప్పచ్చు. ఇప్పటికీ ద్వైపాక్షిక ఒప్పందం వల్ల $100 కోట్ల వరకు ఈ వాణిజ్యం అనేటువంటిది జరుగుతుంది. అర్థమవుతుందండి? ఆఫ్ఘనిస్తాన్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు భారతదేశానికి ఎగుమతి చేసినప్పుడు ఎలాంటి సుంకాలు అనేటువంటివి విధించడం జరగట్లేదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసం ఇప్పటి వరకు మన భారత ప్రభుత్వం చేసినటువంటి కృషిగా మనం చెప్పవచ్చు. ఇవన్నిటినీ కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ కోసం చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసం, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం చేసినటువంటి ఈ కృషి అనేటువంటిది మరి ప్రస్తుతం తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తిరిగి స్వాధీనం చేసుకోవడం వల్ల ఇది బూడిదలో పోసిన పన్నీరుగా మారేటువంటి అవకాశం ఉందని మన భారత ప్రభుత్వం చింతిస్తుంది. అయితే ఆఫ్ఘన్ ప్రజల గుండెల్లో మాత్రం భారతదేశం అనేటువంటిది ఒక మిత్ర దేశంగానే వాళ్ళు భావిస్తున్నారు. సో రీసెంట్గా మనం తీసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వేల మంది ఆఫ్ఘన్స్, అంటే విద్యాపరంగా కానీ వివిధ వ్యాపార రీత్యా కానీ ఈ దేశానికి వచ్చి ఈ ప్రజెంట్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఆఫ్ఘన్ ప్రజలందరూ కూడా సో భారతదేశం అనేటువంటిది కూడా తమకు మదర్ ల్యాండ్ వంటిదే అని, సో ఆఫ్ఘన్ పునర్నిర్మాణం కోసం భారతదేశం చేసినటువంటి కృషిని వాళ్ళు ప్రశంసిస్తూ, సో తమ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి విషయంలో ప్రజలకు స్వేచ్ఛ కల్పించడంలో భారత్ కూడా తన వంతు పాత్ర వహించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే ప్రజెంట్ తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు, అది వాస్తవం.
అయితే తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి వారు చైనా సపోర్ట్ చేస్తుంది, ఇటు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. అయితే అమెరికా మాత్రం తీవ్రవాదమే ప్రధానంగా తాలిబాన్లు కొనసాగినట్లయితే ఎప్పటికీ అమెరికా మద్దతు అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. అంతేకాకుండా అమెరికా ఇప్పటి వరకు 1,00,000 కోట్లను ఖర్చు చేసింది. ఈ అమెరికా బ్యాంకు ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు అభివృద్ధి కోసం రావాల్సినటువంటి నిధులపైన రీసెంట్గా ఆ నిధులు రాకుండా వాటినన్నింటినీ కూడా ఫీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా ఎందుకంటే ఈ నిధులు అనేటువంటివి, ఈ ఫండ్స్ అనేటువంటివి ఆఫ్ఘన్ అభివృద్ధి కోసం మన అమెరికా దేశం కేటాయించింది. అయితే ఈ నిధులు తాలిబాన్ల చేతిలోకి వెళ్తే అవి మిస్యూజ్ చేయబడతాయి. సో తీవ్రవాదం ఇంకా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అది ఆ దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ఆ అమెరికా దేశం అనేటువంటిది ఆ నిధులన్నింటినీ కూడా వెంటనే ఫీజ్ చేయడం జరిగింది. అంటే వాటిని ఉపయోగించుకోకుండా వాటిని స్తంభింపజేశారు. సో అంతేకాకుండా అనేక రకాల ఆంక్షలు విధించడానికి కూడా అమెరికా సిద్ధమవుతుంది. అయితే భారతదేశం యొక్క మద్దతును కూడా తాలిబాన్లు కోరారు. చూడండి, ఇది చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. అంటే చైనా ఎలాగూ తాలిబాన్లకు సపోర్ట్ చేసింది కాబట్టి పాకిస్తాన్ కూడా తాలిబాన్లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప సంఘటన అని చెప్పేసి, అది ఒక గొప్ప విజయము అని చెప్పేసి, అది ఒక స్వాతంత్ర్యంతో పోల్చారు. సో ఈ రకంగా 2 పొరుగు దేశాలు మరియు భారతదేశానికి అవి 2 శత్రు దేశాలు, అవి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు సపోర్ట్ చేస్తున్నప్పుడు తాలిబాన్లు నేరుగా భారత్ సపోర్ట్ని కోరుతున్నారు. ఇప్పుడు భారత్ సపోర్ట్ ఇవ్వడము అనేటువంటిది సమస్యాత్మకమే, ఇవ్వకపోవడము అనేటువంటిది కూడా సమస్యాత్మకమే. ఫస్ట్ ఇవ్వకపోవడం ఎలాంటి సమస్యాత్మకం అవుతుందంటే, ఇవ్వకపోతే సో మీరు మాకు సపోర్ట్ చేయట్లేదు అంటే మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు అని మనల్ని శత్రువులుగా వాళ్ళు ట్రీట్ చేసి మనపై టార్గెట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సపోర్ట్ చేసామనుకోండి, అంతర్జాతీయంగా శాంతి ప్రజాస్వామ్యం అనేటువంటి మాటలు వినిపించేటువంటి మనం, అంతర్జాతీయ వేదికగా శాంతి ప్రజాస్వామ్యం హక్కులు అని చెప్పేసి మాటలు వినిపించేటువంటి మనము తాలిబాన్లకు సపోర్ట్ చేసినట్లయితే సో వాటికి వాల్యూ అనేటువంటిది ఉండదు. సో అది మనకు విదేశాంగ విధానం ప్రకారము, అంతర్జాతీయంగా ప్రకారము మన భారతదేశానికి అది నష్టం చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను మనం, ప్రస్తుతం తాలిబాన్లు చేస్తున్నటువంటి వ్యవస్థ కావచ్చు, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులను మనం పరిశీలించడం తప్ప ఇప్పటికిప్పుడు మనం ఏ నిర్ణయం అనేటువంటిది తీసుకోలేము. అయితే ఏం జరుగుతుంది, ఐక్యరాజ్య సమితి మరి ఏ రకంగా చేయబోతుంది, అంతేకాకుండా ఈ చైనా పాకిస్తాన్ కుట్ర అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్పై ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు విజృంభించడానికి ఖచ్చితంగా 2 దేశాలు వెనుకుండి నడుపుతున్నాయి. మరి ఈ దక్షిణాసియాలో ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది మరి ఏ రకంగా మారబోతుంది, మరియు అమెరికా ఏ రకమైన పాత్ర వహించాలి, ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా భారతదేశం వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్యలు మనం తీసుకోం. కానీ ఇప్పటి వరకు ఆఫ్ఘన్ పునర్నిర్మాణం కోసం 2 దశాబ్దాలుగా మనం చేసినటువంటి కృషి మాత్రం చాలా గొప్పది. ఇది భారతదేశం, ఆఫ్ఘన్ దేశం ఎప్పటికీ మర్చిపోకుండా ఈ రకంగా చేసాం. ఇంకా చెయ్యాలి మనం అనుకున్నాం. ఆఫ్ఘన్కు భారతదేశానికి దౌత్య సంబంధాలు ఉండాలనుకున్నాం. అంతేకాకుండా మనకు సార్క్ దేశాలలో కూడా ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది మెంబర్షిప్ అనేటువంటిది కలిగి ఉంది. ఓకే, సో రైట్, ఇది భారత్ ఆఫ్ఘన్ల మధ్య 2 దశాబ్దాల యొక్క ప్రయాణంలో భాగంగా ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో భారతదేశం యొక్క పాత్ర. సో ఈ రకంగా గుర్తుంచుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటో ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ అడుగుతారు. ఓకేనా, చాబహార్ పోర్ట్ అనేటువంటిది ఎక్కడుంది అంటే ఇరాన్లో ఉంది. తర్వాత జరాంజ్ డెలారమ్ హైవే అనేటువంటిది ఏమిటి అనేటువంటిది. ఓకేనా, తర్వాత ఈ గర్లాండ్ హైవే ఏంటి, గర్లాండ్ హైవే అనేటువంటిది ఏమిటి. తర్వాత మన ఆఫ్ఘన్ ఇండో ఫ్రెండ్షిప్ డ్యామ్ అనేటువంటిది ఏ ప్రావిన్స్లో నిర్మించబడింది, హెరాత్ అనేటువంటి ప్రావిన్స్లో నిర్మించబడింది. దాన్నే ఏ డ్యామ్ అంటారు, సల్మా డ్యామ్ అంటారు. ఇలా ప్రతిదీ కూడా మనకు క్వశ్చన్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు మరియు ప్రిలిమ్స్లో అడిగేటువంటి క్వశ్చన్స్. దీంతో పాటుగా మెయిన్స్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఉన్నట్లయితే సో భారత్ ఆఫ్ఘన్ల మధ్య ఉన్నటువంటి ఈ సంబంధంలో ఇవన్నీ కూడా మనం రాయొచ్చు. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య స్థాపన కోసం, ఆఫ్ఘన్ పునర్నిర్మాణం కోసం భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తుంది, ఇప్పటికీ చేయాలనుకుంటుంది. ప్రస్తుత పరిస్థితులలో ఆఫ్ఘన్లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడడం, తాలిబాన్లు ఆధీనంలోకి రావడం వల్ల ఇవన్నీ కూడా ఏమవుతాయి అనేటువంటిది మాత్రమే ఇప్పుడు భారతదేశం ముందున్నటువంటి ఒక ఆందోళన. ఇక మరొక విషయం ఏమిటంటే చూడండి, ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఎన్ని దేశాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి అని చెప్పేసి ఒకటి అడుగుతారు.
అది కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులు కలిగినటువంటి దేశాలు మొత్తం 7 అండి. ఇరాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, చైనా, పాకిస్తాన్ అండ్ ఇండియా అని కూడా చెప్పాలి. ఎందుకు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, చూడండి ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ మన భారతదేశం కాబట్టి జమ్మూ కాశ్మీర్ అంటే పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కంప్లీట్ మన భారతదేశంలో భాగం, భారత రాజ్యాంగం ప్రకారం. సో వాళ్ళు ఆక్రమించినటువంటి ప్రాంతం కాబట్టి మనకు ఆఫ్ఘన్కు మనకు సరిహద్దు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అనే చెప్పాలి. ప్రజెంట్ మాత్రం అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది కాబట్టి వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి మనం నేరుగా ఈ భూ సరిహద్దు ద్వారా వెళ్ళలేకపోతున్నాం. కానీ ఆఫ్ఘన్ దేశంతో భారతదేశం కూడా సరిహద్దు కలిగి ఉంది అనాలి. మొత్తం ఎన్ని దేశాలండి? 7 దేశాలు. ఇరాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, చైనా, ఇండియా, పాకిస్తాన్. చైనా, ఇండియా, పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఎక్కువ సరిహద్దు కలిగినటువంటి దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఎక్కువ భూ సరిహద్దు కలిగినటువంటి దేశం ఏది అంటే పాకిస్తాన్ అండి, పాకిస్తాన్. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దేశంతో చాలా తక్కువ సరిహద్దు కలిగినటువంటి దేశం ఏది అంటే చైనా, చైనా అండి, ఇండియా కాదు. ఓకేనా, ఇండియా కాదు. ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంటుందండి. తక్కువ సరిహద్దు కలిగిందో ఇండియా సెకండ్ ప్లేస్కి వస్తుంది. కానీ ముఖ్యంగా చైనా తక్కువ సరిహద్దును కలిగింది, కొద్ది సరిహద్దును మాత్రమే ఆఫ్ఘనిస్తాన్తో చైనా కలిగి ఉంది. ఎక్కువ భూ సరిహద్దు కలిగినటువంటిది మాత్రం పాకిస్తాన్. మొత్తం 7 దేశాలు ఆఫ్ఘనిస్తాన్ దేశంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.